గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా ప్రణయ్. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. సో కంటిన్యూషన్ పార్ట్ అనమాట. మీరు కనుక పార్ట్ 1 చూడకుండా ఉంటే మా ఛానల్కి వెళ్ళి చూసేసేయండి. సో లంచ్ అయిపోయాక మేమైతే పారడైజ్ బీచ్కి అయితే వచ్చాము. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపీస్ పర్ హెడ్ అయితే పడుతుంది. సో ఇందులో అయితే రెస్టారెంట్ ఉంది, ఇంకా వాటర్ గేమ్స్ కూడా సపరేట్ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇందులో. సో మేమైతే డైరెక్ట్గా బీచ్కే వెళ్ళిపోయాం. సో ఈవినింగ్ వరకు బీచ్లోనే స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి మహాబలిపురం. సో ఇదైతే మాకు రూమ్ నుంచి అయితే 2 hours జర్నీ అయితే ఉంది. సో మహాబలిపురంలో చూడాల్సిన అన్ని ప్లేసెస్కి అయితే ఒకటే టికెట్ ఉంటుంది. సో అదొక్కటి వచ్చేసి 40 రూపీస్ పర్ పర్సన్ అయితే పడుతుంది. సో ఒక్క టికెట్తో అయితే పక్కపక్కనే ఉన్న 5-6 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. సో టికెట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసే అంతవరకు అయితే మీతోనే ఉంచుకోండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీ ప్లేస్కి వెళ్ళగానే ఆ టికెట్ మీద అయితే స్టాంప్ కొడతారు. సో అలా మనకైతే కంప్లీట్గా పక్కపక్కన ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. సో ఇదే అనమాట షోర్ టెంపుల్. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్ నుంచి అయితే 1/2 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా స్పెషల్, ఎందుకంటే మొత్తం గ్రైనైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 1200 years క్రితం టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ మనకైతే నంది విగ్రహాలతో ఉంటుంది. సో ఈ టెంపుల్లో 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఒకటి మహావిష్ణువుది, 2 మహాశివుడి విగ్రహాలు ఉంటాయి. సో ఈ టెంపుల్కి పక్కనే ఆనుకొని అయితే బీచ్ కూడా ఉంది. ఆ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. టెంపుల్కి 2 kilometers డిస్టెన్స్లోనే ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి కూడా చాలా ఫేమస్ అన్నమాట. అవి వచ్చేసి 5 రథాస్ అండ్ మహిషాసుర మర్దిని అండ్ ఇంకా లైట్ హౌస్, ఇంకా కృష్ణాస్ మండపం అండ్ గణేష్ రథం, ఇంకా బటర్ రాక్ అండ్ అర్జునాస్ ఫినాన్స్. సో ఇలా అయితే కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం అయితే కవర్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే వాకబుల్ డిస్టెన్సే, లేదు అంటే మనకైతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. పర్ ఆటోకి అయితే 500 ఛార్జ్ చేస్తారు. సో ఫస్ట్ అయితే 5 రథాస్ దగ్గరికి అయితే వచ్చేసాము.
సో మేమైతే మహిషాసురమర్దిని మండపం అండ్ లైట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. ఇంకా కృష్ణాస్ మండపం, బటర్ రాక్ అండ్ గణేష్ మండపం ఇవన్నీ అయితే పక్కపక్కనే ఉంటాయి. సో అవి కూడా చూడండి. సో మహాబలిపురంలో ఇవన్నీ ప్లేసెస్ విజిట్ అయిపోయాక లంచ్కి అయితే వెళ్ళాము. సో లంచ్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ట్రైన్ ఎక్కేసి ఇంకా నైట్ అయితే మేమైతే యూనో గేమ్స్ అని, అంతాక్షరి అని చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ ట్రిప్ అంతా మేమైతే ఒక ట్రావెల్స్ ద్వారా వెళ్ళాము. బట్ మాకైతే ఆ ట్రావెల్స్ వల్ల వరస్ట్ ఎక్స్పీరియన్సే మిగిలింది. సో మేము ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాము అని దానివల్ల మేము ఏం ఫేస్ చేసాము అన్నది కంప్లీట్ రివ్యూ లాగా తీసి మీకైతే సపరేట్ వీడియోలో పెడతాము. సో దానివల్ల మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అంతే, ఇంకా వీడియోకి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, బాయ్.